నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోర్గి, సత్యగామ, తుమ్నూర్ ఇతర గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలలో ప్రజాపాలన దరఖాస్తులేమైనవని, గ్రామసభల సాక్షిగా రేవంత్ సర్కారును నిలదీసిన జనం, గ్రామసభల్లో పెల్లుబికిన జనాగ్రహం, కాంగ్రెస్ సర్కారును ఎక్కడికక్కడ విమర్శించిన ప్రజలు, రేషన్ కార్డులు, ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై మండిపాటు, అధికారుల అడ్డగించిన ప్రజలు, ఎమ్మెల్యేలు నాయకుల నిలదీత, ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయంటూ ఫైర్, అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక చోట్ల లబ్ధిదారుల జాబితా రీసర్వే కోసం పట్టుబట్టారు. సమాధానం చెప్పలేక తల పట్టుకున్న అధికారులు, పోలీసు పహారాలో గ్రామ సభలు, ప్రశ్నించేవారిపై జులుం ఆందోళనలతో అర్ధాంతరంగా గ్రామ సభల ముగింపు. కాంగ్రెస్ గ్యారంటీల పుట్ట పగిలిందని, అలవిగాని హామీలిచ్చి ఆనక వాటిని ఎగ్గొట్టి, అమలు చేస్తున్న కొద్దిపాటి పథకాల్లోనూ కోతలు విధిస్తున్నారని కొర్రీలు పెడుతున్న రేవంత్ సర్కారు తీరుపై జనాగ్రహం పెల్లుబికింది. గ్యారంటీలపై ఎవరిని అడగాలో తెలియక ఇన్నాళ్లు వేచిచూసిన జనం, గ్రామ సభల్లో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామసభల సాక్షిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు లేవంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలను ఎక్కడికక్కడ నిలదీశారు. ఇప్పుడు మా దగ్గర అసలైన అరువులకు ఒక్క పేరు రాలేదు. నేను ఉదాహరణ చెప్తున్నా, మన ఊళ్ళో ఎన్ని పేర్లు వచ్చినాయి? జనాల గెలవాలి. 3 పేరు 150. చెప్పు, పేరు చెప్పాలి. అది మాకు తెలుసు, మాకు కానీ మీరు చెప్పాలి, జనాలకు గెలవాలి. భాగ్యలక్ష్మి. ఓకే, భాగ్యలక్ష్మి నాదే. ఎందుకు భాగ్యలక్ష్మి? ఇప్పుడు నాకు భూమి ఉండదు, నేను ఎట్లా ఎలిజిబుల్ అవుతా? ఎట్లా వస్తే ఆ పేరు రాకూడదు కదా. అరువులు 5 రోజులు భూమి లేని వాళ్ళకి గ్రామ సభలో నేను 1 మినిట్ మీరు రాసుకోండి. కరెక్ట్ అరువులు అయినాక వాళ్ళకే ఇవ్వండి, అనర్హులకు ఎవరికి ఇవ్వద్దు. వాళ్ళు మనకు డైరెక్ట్ ఒక ప్రింట్ ఇచ్చింది. ఎవరంటే ఏమనుకుంటారు? నాకు అవసరం లేదు. భూమి లేని ఎంతమంది? భూమి లేని భూమి రాని వాళ్ళకి మాత్రమే, భూమి లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. బాగుండదు. అబ్జెక్షన్ ఇందులో దీని గురించి అబ్జెక్షన్ ఏంటంటే, ఆల్రెడీ అవసరం లేదు కూడా. నీకు అడగట్లేదు, నీకు అడుగుతలేదు. మీరు గడబడి చేయకుండా అడుగు, ఎవరు రాసింది? వచ్చింది నీ భార్య పనిచేసింది. ఎట్లొచ్చింది? 2022లో నేను నర్సరీ పెట్టినా, మేము పని చేసినాం. నాది కాదు, నేను ఉదాహరణ తీసుకుంటే మొత్తం వినండి. ఎవరు తప్పు చేయడు. చెప్పు నీ సంగతి, చెప్పు. మళ్ళీ నువ్వే అంటావా?
పది కానీ మంది భూమి లేదు ఉన్నారు ఇప్పుడు రావాలి మర్యాదగా మాట్లాడు మాట్లాడాలి. రేషన్ కార్డు వచ్చినా కూడా ఒక్కరి చక్కగా చెప్పండి. రేషన్ కార్డు ఇస్తూ ఏదో పని తప్పు అడగాలి ఊళ్ళో అడగాలి ఎవరు పిలిచండి చేసేయండి. ఉపాధి హామీలు అయితే వాళ్ళైతే కూలీ పనులు చేసారు ఇంతకుముందు 23, 24 కంప్యూటర్లో జనరేట్ చేసింది కాదు, ఆయన రాసింది కాదు, ఓ రాసింది కాదు. వాళ్ళు 22, 23లో వాళ్ళు వర్క్ చేపించిన ఆయన అట్లా వచ్చింది. ఆయన ఏమంటున్నాడు, అది ఓళ్ళు రాసిరు ఎట్లా వచ్చింది దానికి రాకూడదు అంట. ఆల్రెడీ అది వస్తలేదు, అది వస్తలేదని పక్కన ఏమంటున్నా మిస్గాడ్ చేయకండి. నేనేమంటున్నా ఇవి రాకూడదు. అసలు అరువులో భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు రాయండి అని చెప్తున్నాను. అసలు అరువులో రాయండి. అసలు మా దగ్గర ఉపాధి నడవలేదు. ఏ విధంగా పని చేస్తాం, ఏ విధంగా నడవలేదు. మీరు లాజిక్ మిస్ అయ్యి మీరు అందరూ ముంగట పోయి మీరు గడిపి చేయకు. అసలు ఉపాధి హామీ నడవలేదు. అది నడవకుండా ఇప్పుడు ఎట్లా చేయాలి మాకు గది చెప్పు. ఉపాధి హామీ నడవలేదు కదా. 23 నేనేమంటున్నా భూమి ఇప్పుడు అవసరం లేదు. నేను మొత్తం నా మాటని మొత్తం తప్పుంటే నాకు అనండి. నేను ఏమంటున్నా, ఇట్లా పేరు రావడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా భూమి లేని చాలా మంది ఆ పేరు రాసుకొని 3 నెలలు వస్తాయి. ఆ రేషన్ కార్డు ఇవ్వండి. మిగతా విషయం మాకు అనవసరం. రేషన్ కార్డు ప్రతిదానికి ప్రామాణికం కాబట్టి అది పారదర్శకంగా అది మీ అధికారులు ప్రైవేట్ చేయాలని చెప్పి మా విన్నపం. కేవలం 1 ఇయర్ నుంచి లేని ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఇవన్నీ స్టంట్లా సార్? ఇక్కడ రాలేదు ఎందుకు? లోకల్ బాడీ ఎలక్షన్స్ అని స్టంట్ అయ్యి ప్లీజ్ Gracias.